మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి తెలుగు నుండి సెమిస్టర్ 2 నుండి చాలా ఇంపార్టెంట్ బిట్లు మరి వరుసగా వీడియోల రూపంలో చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ మొదటి సెమిస్టర్ మీద 2 వీడియోలు చేసి ఉన్నాను. ఆల్రెడీ అవి డిస్కషన్ లింక్ అయితే ఇస్తున్నానండి. ఈ వీడియో చివరి కూడా ఉంటాయి. మరి లేట్ లేకుండా సెమిస్టర్ 2 నుండి ఉన్నటువంటి బిట్లను మనం ర్యాపిడ్గా రఫ్గా చూసేద్దామండి. మొదటి బిట్ చూద్దామండి. మేలుమలుపు పాఠ్యభాగం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఏ రచన నుండి గ్రహించబడింది? మేలుమలుపు పాఠ్యభాగం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఏ రచన నుండి గ్రహించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి, పుష్పలావికలు. మరి రెండవది, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి జన్మస్థలం ఏది? ఆన్సర్ పిఠాపురం, చంద్రంపాలెంలోని పిఠాపురంలోని తూర్పుగోదావరి జిల్లాలో. నెక్స్ట్ అండి, మూడవది, మరి దేవులపల్లి గారి బిరుదు కానిది ఏది? బిరుదు కానిది. ఆన్సర్ ఆప్షన్ డి, రాష్ట్ర కవి అనే బిరుదు లేదండి. మరి ఏ బిరుదులు దేవులపల్లి గారికి ఉన్నాయో చూద్దామండి. కళ, ప్రపూర్ణ, ఆంధ్ర శెల్లి, దేవులపల్లి, భావకవి. ఈయన దేవులపల్లి గారి బిరుదులండి. మరి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. కృష్ణపక్షం, ఊర్వశి, అమృతవేణ. కృష్ణపక్షం, ఊర్వశి, అమృతవేణ. ఐదవదండి, మరి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి భారత ప్రభుత్వం ఏ పురస్కారంతో సత్కరించింది? ఆన్సర్ ఆప్షన్ సి, పద్మభూషణ్. పద్మభూషణ్, దేవులపల్లి భూషణం. మరి మేలుమలుపు పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏమిటి? మేలిమలుపు. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. బాధాకరమైనటువంటి సంఘటనలను స్వీకరించడం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం, ఒడిదడుకులను అధిగమించడం, ఇవన్నీ కూడా మేలుమలుపు పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. ఇప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అని ప్రేరణాత్మక పాఠను రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఎనిమిదవది, దారి 1000 కాళ్ళ జర్రి వంటిది. దారి 1000 కాళ్ళ జర్రి వంటిది అనే మాటలు ఏ పాఠ్యాంశంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి, మేలిమలుపు. మేలిమలుపు. మరి మేలిమలుపు పాఠ్యాంశంలో రచయిత జీవితాన్ని ఏ ఆటతో పోల్చాడు? ఆన్సర్ ఆప్షన్ సి, వైకుంఠపాలి ఆటతో పోల్చడం జరిగిందండి. 10వది, మేలుమలుపు పాఠ్యాంశంలో కవి మానవ జీవితాన్ని దేంతో పోల్చాడు? మానవ జీవితాన్ని. ఆన్సర్ ఆప్షన్ సి, మహాకావ్యం. మానవ జీవితాన్ని మహాకావ్యంతో పోల్చాడు. అంటే స్పీడ్గా డబుల్ ర్యాపిడ్ రివిజన్ అండి ఇది, అందుకే స్పీడ్గా ఉంటాయి. మరి మేలుమలుపు పాఠ్యాంశంలో రచయిత చెప్పిన కథ ఏమిటి? మేలుమలుపు పాఠ్యాంశంలో రచయిత చెప్పిన కథ. ఆన్సర్ ఆప్షన్ సి, కాశీ మజిలీ కథ. మరి 12వది, భద్రగణం ఎవరి మడలో పూలమాల వేసింది? భద్రగణం ఎవరి మెడలో పూలమాల వేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, కుచేలుడు. కుచేలుడు. నెక్స్ట్ 13వది, రామాయణంలో రాముని జీవితంలో జరిగిన మంగళకర సంఘటన ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. సీతాకళ్యాణము, పట్టాభిషేకం, బాల్యకరుడం అన్నీ కూడా అండి. 14వది, మరి రామాయణంలో రాముని జీవితంలో హఠాత్తుగా జరిగిన మలుపు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, పై రెండు. వనవాసం, సీతాపహరణం. వనవాసం, సీతాపహరణం. నెక్స్ట్ 15వది, ఆచంట జానకీరాం రైలు ప్రయాణంలో ఏ కవి పండితుడిని కలిశారు? ఆచంట జానకీరాం. ఆన్సర్ ఆప్షన్ సి, రాళ్లపల్లె అనంతకృష్ణ శర్మని కలవడం జరిగిందండి. ఎవరండి? ఆచంట జానకీరాం. 16వది, మన మనస్సు అతి సున్నితమైన త్రాసులా ఉండాలి. మన మనసు ఎలా ఉండాలి? అతి సున్నితమైనటువంటి త్రాసులా ఉండాలి అని చెప్పింది ఎవరు? మరి రాళ్ళైనా కరగదు అనుకుంటాం, కానీ అంత సున్నితమైన మనసు గురించి చెప్పారు ఈ రాళ్లపల్లి. నెక్స్ట్ అండి 17వది, వైద్య రంగంలో ధృవతార ఎవరు? వైద్య రంగంలో ధృవతార. ఆన్సర్ ఆప్షన్ బి, ఎల్లాప్రగడ సుబ్బారావు అండి. మరి ఎల్లాప్రగడ సుబ్బారావు ఏ వ్యాధి నిర్మూలనకు మందులు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. క్షయరోగం, బోధకాలు,
టైఫాయిడ్. వీటన్నిటికి కూడా ఎల్లాప్రగడ సుబ్బారావు గారు మందుని కనుక్కున్నారు. నెక్స్ట్ 19ది, ఒకచో నేలను బవ్వలించు అని కార్యసాధకుని లక్షణాలను వివరించింది ఎవరు? ఒకచో నేలను బవ్వలించు అని కార్యసాధకుని లక్షణాలను వివరించింది. ఆన్సర్ ఆప్షన్ సి, ఏనుగు లక్ష్మణ కవి. ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం ఆన్సర్ ఆప్షన్ బి, జనవరి 2. జనవరి 2. ఇది కథ, దీనిని రాసింది ఎవరు? ఇది కథ, దీనిని రాసింది చిలకమర్తి లక్ష్మీనరసింహం. ఇది కథను రాసింది ఎవరు? చిలకమర్తి లక్ష్మీనరసింహం. నెక్స్ట్ అండి 22ది, చిరమాలిన్యం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? చిరమాలిన్యం ఆన్సర్ ఆప్షన్ సి, వచన కవిత. చిరమాలిన్యం వచన కవిత. మరి 23ది, చిరమాలిన్యం పాఠ్యభాగం ఏ సంపుటి నుండి గ్రహించబడింది? చిరమాలిన్యం పాఠ్యభాగం ఏ సంపుటి నుండి గ్రహించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, గాలి రంగు. గాలి రంగు. దేవి ప్రియ ఎవరి కలం పేరు? దేవి ప్రియ ఆన్సర్ ఆప్షన్ బి, షేక్ హుస్సేన్ సారీ అండి ఆన్సర్ ఆప్షన్ సి, షేక్ ఖాజా హుస్సేన్. షేక్ ఖాజా హుస్సేన్. 25ది, షేక్ ఖాజా హుస్సేన్ గారి కలం పేరు ఏమిటి? షేక్ ఖాజా హుస్సేన్ గారి కలం పేరు సి, దేవి ప్రియ. దేవి ప్రియ. మరి షేక్ ఖాజా హుస్సేన్ గారి రచన ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. అమ్మ చెట్టు, గాలి రంగు, నీటి పుట్ట. నెక్స్ట్ 27ది, చిరమాలిన్యం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. తోటివారి సుఖదుఖాలలో పాలు పంచుకోవడం చిరమాలిన్యం. సహానుభూతిని కలిగి ఉండడం, మానవత్వాన్ని పెంచడం, ఇవన్నీ కూడా చిరమాలిన్యం పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలండి. 28ది, సమాజమాట సాధించుతురట మీరు. సమాజమాట సాధించుతురట మీరు అని ప్రశ్నించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, సయ్యద్ మహమ్మద్ ఆజాం. సయ్యద్ మహమ్మద్ ఆజాం. నెక్స్ట్, సయ్యదయ్య మాట సత్యమయ్య. సయ్యదయ్య మాట సత్యమయ్య మకుటంతో శతకం రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, సయ్యద్ మహమ్మద్ అజం. సయ్యదయ్య. సయ్యదయ్య. ఓకేనండి. 35 చరమాలిన్యం పాఠ్యాంశంలో మానవుడు వేటికి నామకరణం చేశాడు? చరమాలిన్యం పాఠ్యాంశంలో మానవుడు వేటికి నామకరణం చేశాడు? ఆన్సర్ ఆప్షన్ సి, నక్షత్రాలకు. 31 గ్రహాలను విగ్రహాలుగా మార్చింది ఎవరు? గ్రహాలను విగ్రహాలుగా మార్చింది ఆన్సర్ ఆప్షన్ సి, మానవుడు. మరి దేనిని శుభ్రం చేసుకోలేకపోయానని కవి బాధపడ్డాడు? మాలిన్యం కదా. ఆన్సర్ ఆప్షన్ బి, మనస్సులోని మాలిన్యాన్ని. 33 మనిషి లోపల మాలిన్యాన్ని దేనితో కడగలేకపోయానని కవి పేర్కొన్నాడు? దేనితో? మానవత్వం అనే కన్నీళ్లతో కడగలేకపోయాను అని బాధపడ్డాడండి, కుంగిపోయాడండి, కుసించిపోయాడండి. మరి ఆత్రేయ ఎవరి కలం పేరు? ఆత్రేయ ఆన్సర్ కిలింబి వెంకట నరసింహాచార్యులు. కిలింబి వెంకట నరసింహాచార్యుల యొక్క కలం పేరు ఆత్రేయ. 35 కరుణశ్రీ ఎవరి కలం పేరు? కరుణశ్రీ పాపయ్య శాస్త్రి. 36 బేనాదేవి కలం పేరుతో కవిత్వం రాసింది ఎవరు? బేనాదేవి. ఆన్సర్ ఆప్షన్ సి, బాల త్రిపుర సుందరమ్మ, బి నరసింహారావు. వాళ్ళ పేరు మీదుగా బేనాదేవి. బి అంటే బాల త్రిపుర, నా అంటే నరసింహారావు, దేవి బేనాదేవి. నెక్స్ట్ 37 జాస్మిన్ అంటే మల్లెపూలు పేరుతో కథలు రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, రాచకొండ విశ్వనాథ శాస్త్రి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి జాస్మిన్. 38 నాటి చదువు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఆత్మకథ. 39 నాటి చదువు పాఠ్యభాగం ఏ ఆత్మకథ నుండి స్వీకరించబడింది? ఏ ప్రక్రియకు చెందిందంటే ఆత్మకథ. మరి ఏ ఆత్మకథ నుండి స్వీకరించబడింది అంటే
మరి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనే ఆత్మకథ నుండి తీసుకున్నదే ఈ పాఠ్యాంశం అండి. నెక్స్ట్ అండి 40. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు ఎవరి యొక్క ఆత్మకథ? మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ? దేవులపల్లి వారిదా, మామిడిపూడి వారిదా, చిలకమర్తి వారిదా, గురజాడ అప్పారావు గారిదా? ఆన్సర్ మ్యాంగో అండి, అంటే మామిడిపూడి వెంకటరంగయ్య. ఎవరిది? మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు మామిడిపూడి జ్ఞాపకాలు అనమాట. 41. ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారి జన్మస్థలం ఏది? ఆన్సర్ పురిణి గ్రామం, కొవ్వూరు తాలూకా, నెల్లూరు జిల్లా. పురిణి గ్రామం, కొవ్వూరు తాలూకా, నెల్లూరు జిల్లా. 42. అండి మరి మామిడిపూడి వెంకట రంగయ్య గారి తల్లిదండ్రులు ఎవరు? తల్లిదండ్రులు ఆన్సర్ ఆప్షన్ ఏ వెంకటేశాచార్యులు నరసమ్మ. మరి 43. మామిడిపూడి వెంకట రంగయ్య గారి రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. 44. మామిడిపూడి వెంకట రంగయ్య గారు ఏ శాస్త్రవేత్త? ఆన్సర్ ఆప్షన్ సి రాజనీతి శాస్త్రవేత్త. మరి మామిడిపూడి వెంకట రంగయ్య గారికి 1968లో వచ్చిన పురస్కారం ఏది? మామిడిపూడి భూషణ్, పద్మభూషణ్. మరి 46. అండి సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ నిర్మాణ సంపాద వర్గానికి అధ్యక్షులుగా ఎవరు పనిచేశారు అంటే మామిడిపూడి. 47. మేలుమలుపు పాఠ్యాంశం దేనికి ప్రాధాన్యతనిస్తుంది? మేలుమలుపు ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మస్థైర్యానికి. 48. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు దేనిని సున్నితమైన త్రాసుతో పోల్చారు? ఆన్సర్ ఆప్షన్ బి మనస్సుని. 49. అండి ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఎన్ని సంవత్సరాలు కృషి చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి 25 సంవత్సరాలు. 55. అండి ఇది కథ పాఠ్యాంశం దేని సహాయంతో నవ్వులు పూయిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఇది పదానికి ఉన్న అర్థాలు వాడుక, దీని మీద నవ్వులు పూయిస్తుంది. 51. చిరమాలిన్యం పాఠ్యాంశం దేని గురించి మాట్లాడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి మానవ విలువల గురించి ఈ చిరమాలిన్యం పాఠ్యాంశం మాట్లాడుతుంది. అంటే ర్యాపిడ్గా ఉంటే టైం తక్కువతో స్పీడ్గా తెలుసుకుంటారనే ఉద్దేశంతో స్పీడ్గా చేయడం జరుగుతుందండి, మిత్రులు గమనించాలి. మరి దేవి ప్రియ అసలు పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి షేక్ ఖాజా హుస్సేన్. 53. సయ్యద్ మహమ్మద్ అజాం ఏ శతకాన్ని రచించారు? ఆన్సర్ ఆప్షన్ సి సూక్తి శతకం. సయ్యద్ మహమ్మద్ ఆజాం సూక్తి శతకం. 54. మరి నాటు చదువు పాఠ్యాంశం దేని విలువను తెలియజేస్తుంది? నాటు చదువు విలువను తెలియజేస్తుంది. 55. మామిడిపూడి వెంకట రంగయ్య గారు ఏ కోశ నిర్మాణ సంపాద వర్గానికి అధ్యక్షులుగా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ సి సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం. మరి 75 బిట్లు రఫ్గా ఉంటాయండి, ఎక్కడ వదలొద్దు. మరి సెమిస్టర్ 2 కూడా వీలైనంత వేగంగా 2-3 వీడియోల్లో కంప్లీట్ చేస్తాను. మరి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇలా పాఠ్యభాగం వెనకాల గ్రామరు అన్నిటిని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి. ఇలా ర్యాపిడ్గా స్పీడ్గా ఉంటాయి. మరి వీడియోని అయితే లైక్ చేయండి తప్పనిసరిగా. 57. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన కానిదేది? ఆన్సర్ ఆప్షన్ సి గాలిరంగు. మరి గాలిరంగు రచయిత ఎవరో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక్కడ కృష్ణపక్షం దేవులపల్లి, ఓర్వశి దేవులపల్లి, అమృతవాయన దేవులపల్లి. 57. పుష్పలావికలు ఎవరి రచన? ఆన్సర్ ఆప్షన్ బి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనే పుష్పలావికలు. 58. కళాప్రపూర్ణ అనే బిరుదు ఎవరికి ఉంది? కళాప్రపూర్ణ ఆన్సర్ ఆప్షన్ బి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి. ఆంధ్ర శెల్లి ఆన్సర్ ఆప్షన్ బి దేవులపల్లి. 65. అండి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఏ శైలి కవిత్వానికి ప్రసిద్ధి చెందారు? దేవులపల్లి గారు భావ కవిత్వానికి అండి, భావ శైలి కవిత్వానికి.
61. రాముని జీవితంలోని మంగళకర సంఘటనలో లేనిది ఏది? మంగళకరం అంటే ఇక్కడ శుభం. వనవాసం. వనవాసం కాదండి, వనవాసం. 62. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఏ రంగంలో కృషి చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, వైద్య రంగంలో. 63. చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు రాసిన కథ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ఆన్సర్ ఆప్షన్ బి, ఇది కథ. చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఇది కథ. చిలకది ఇది కథ అనమాట. 64. షేక్ ఖాజా హుస్సేన్ గారి కలం పేరు? ఆన్సర్ ఆప్షన్ సి, దేవి ప్రియ. గాలి రంగు ఏ ప్రక్రియకు చెందింది? గాలి రంగు. ఆన్సర్ ఆప్షన్ సి, వచన కవితా సంపుటి. మరి 66. మానవుడు వేటికి నామకరణం చేశాడు అని చిరమాలిన్యం పాఠ్యాంశం చెబుతుంది? సో మానవుడు నక్షత్రాలకు నామకరణం చేశాడు అని చిరమాలిన్యం పాఠ్యాంశం చెబుతుంది. మరి నాటు చదువు పాఠ్యాంశం ఎవరి జ్ఞాపకాలను తెలియజేస్తుంది? నాటు చదువు అంటే మామిడిపూడి వెంకటరంగయ్య గారి నాటు చదువు జ్ఞాపకాలని తెలియజేస్తుందండి. మరి 68. మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఏ జిల్లాకు చెందినవారు? ఏ జిల్లా? ఆన్సర్ ఆప్షన్ సి, నెల్లూరు జిల్లా అండి, నెల్లూరు జిల్లా. మరి 69. మేలిమలుపు పాఠ్యాంశంలో దేనిని గొప్ప మలుపులు ఉన్నటువంటి మానవ జీవితంతో పోల్చారు? ఆన్సర్ మహాకావ్యం లాంటి గొప్ప మలుపులు ఉన్నటువంటి మానవ జీవితంతో పోల్చిందే ఈ మేలిమలుపు. మామూలు మలుపు కాదండి, మేలిమి మలుపు. మరి 75. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు కనుగొన్న మందుల్లో లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, క్యాన్సర్ గురించి లేదండి. క్షయరోగం, బోధకాలు, టైఫాయిడ్ ఇవన్నిటికీ కూడా మందు కనుక్కోవడం జరిగింది. 71. చిరమాలిన్యం పాఠ్యాంశంలో మానవుడు దేనిని శుభ్రం చేసుకోలేకపోయాడు? ఆన్సర్ ఆప్షన్ సి, మనస్సులోని మాలిన్యం. 72. కిలాంబి వెంకట నరసింహాచార్యులు అతని యొక్క కలం పేరు ఏమిటి? కిలాంబి వెంకట నరసింహాచార్యులు. ఆన్సర్ ఆప్షన్ సి, ఆత్రేయ. మరి 73. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, కరుణశ్రీ. నెక్స్ట్ అండి 74. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఏ పేరుతో కథలు రాశారు? రాచకొండ. ఆన్సర్ ఆప్షన్ డి, జాస్మిన్. మరి వీడియోలో చివరి పెట్టండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి, ఎక్కువ మంది షేర్ అవ్వాలి. వీడియో ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి. అలా కాకపోతే మీకు ఏ వీడియోలు కావాలో కామెంట్ చేయండి, తప్పనిసరిగా చేసి పెడతానండి. చివరి పెట్టండి. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు దేని గురించి వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. పాత జ్ఞాపకాలు, మారుతున్న సమాజం, రచయిత జీవితం వీటన్నిటి గురించి తెలియజేస్తుంది మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. మరి వీడియో నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.